ఈ అంజూరపు చెట్టులో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. మొదటిగా ఇతరుల బలహీనతలను ప్రచారము చెయ్యని చెట్టుగా ఉన్నది. రెండోదిగా మాధుర్యాన్ని పంచే చెట్టుగా ఉన్నది. ఫలాలను అందించే చెట్టుగా ఉన్నది. మూడోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదరణ కలిగించే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చెట్టు నీడలో నిర్భయముగా నివసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది సొలొమోను కాలంలో. ఐదోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వృక్ష ఫలములను తిన్నటువంటి వారి ప్రాణాలు దెబ్బరిల్లినట్టుగా మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆరోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చెట్టు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడను అనేకులకు ఈ రోజుకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ చెట్టును యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు శపించాల్సి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రభువు శపించినటువంటి ఆ సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి అని రాయబడినది. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా ప్రాంతము నుండి మందిరానికి వెళ్తూ ఉన్నాడు, యెరూషలేం ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం జరిగింది ఎప్పుడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గుడ్ ఫ్రైడేకి 4 రోజుల ముందు, అంటే సోమవారం రోజు జరిగినటువంటి సందర్భం. ఏం జరిగింది అంటే, బేతనియా ప్రాంతం నుండి ప్రభువు వారు యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడంట. ఆకలి కొని దూరంగా ఒక అంజూరపు చెట్టును చూశాడంట. ఆ చెట్టుకు చాలా ఆకులు ఉన్నాయంట. ఆ చెట్టు మీద తినడానికి ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని చెప్పేసి ప్రభువు వారు వచ్చి చూస్తే ఆ చెట్టు మీద ఆకులు తప్ప మరేమీ లేవంట, ఒక పండు కూడా లేదంట. అప్పుడు ప్రభువు ఆ చెట్టును శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక మీదట నీ యొక్క ఫలాలను ఎవరు తినకుందురుగాక అని చెప్పేసి శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినట్టుగా మనకు మరో చోట కనిపిస్తూ ఉంటది. ప్రియులారా, ఈ చెట్టును ప్రభువు వారు శపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటిది అంటే, ఈ యొక్క సందర్భాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అక్కడ రాయబడినటువంటి మాట అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాయబడి ఉన్నది. అంజూరపు పండ్లు పూసేటువంటి కాలము కాకపోయినప్పుడు ఆ యొక్క ఫలాలను కోరుకోవడానికి దేవునికి జ్ఞానం లేదా అని చెప్పేసి కొందరు విమర్శించేవారు కూడా ఉన్నారండి. వాస్తవం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇతర చెట్లు ఫలించే విధంగా లేదా కాయలను అందించే విధంగా, ఫలాలను అందించే విధంగా అంజూరపు చెట్లు అందించదండి. అంజూరపు చెట్టు ఫలాలనిచ్చే విధానం ఏంటిది అంటే, అది సంవత్సరంలో 2 సార్లు ఫలాలను అందిస్తూ ఉంటది. మొదటి సందర్భం ఎప్పుడు అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో. అప్పుడు కాసేటువంటి ఫలాలను అంజూరపు పండ్లు అనరు. ప్రథమ పంటగా ఉన్నది కాబట్టి దాన్ని బ్రీబా ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. దాని గురించి మనకి గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించిన బైబిల్లో కూడా దాని గురించి రాయబడిన చూడండి. అందులో ఒక మాటను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటది. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిగురు పెట్టే కాలములోనే అంజూరపు చెట్టు మీదనంట తొలి ఫలము కాస్తదంట. అంటే ఆకులతో పాటే ఫస్టే ఏం కాస్తాయి అంజూరపు చెట్టు మీద అంటే తొలి ఫలము. దాన్నే బ్రీబా ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. అది మార్చ్ ఏప్రిల్ నెలలో కాస్తూ ఉంటది. రెండోదిగా జూలై నుంచి ఆగస్టు నెల మధ్యలో కాసేటువంటి ఫలాలను అంజూరపు పండ్లు అంటారు. అది ఒకసారి కాసేటువంటి ఫలాలండి. చూడండి, ఆ యొక్క రెండేసారి కాసేటువంటి వాటిని ఇజ్రాయేలీలు ఎండబెట్టుకొని సంవత్సరం అంతా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ
మొదటిసారి పంట అంత విస్తారంగా పండదు, కానీ అది కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫలాలుగానే గుర్తిస్తూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. చూడండి ప్రియులారా, ఆ బ్రీబా ఫ్రూట్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. ఎందుకోసం అంటే అది మార్చ్ ఏప్రిల్ నెలల్లోనే జరిగినది కాబట్టి, గుడ్ ఫ్రైడే టైంలోనే జరిగినది కాబట్టి. రెండోదిగా మనం ఆలోచన చేసిన, చూడండి ఆ చెట్టు కంట ఆకులు విస్తారంగా ఉన్నాయంట. ఈ బ్రీబా ఫ్రూట్ ఎప్పుడు పూస్తుంది అంటే ఆకుల కంటే ముందుగానే, లేదా ఆకులతోనే ఆ పండు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభువు వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనిపించలేదంట. అంటే అది ప్రజల ముందు నటించే చెట్టుగా ఉన్నది. నేను ఫలించిన చెట్టును అని చెప్పేసి అందరినీ భ్రమపరిచే చెట్టుగా ఉన్నది. అంటే వేషధారిగా ఉన్నది. నేను ఫలించిన చెట్టును, నేను అభివృద్ధి పొందినటువంటి చెట్టును, నా చెట్టుకు చాలా ఫలాలు ఉన్నాయి అన్నట్లుగా. దానికంట ఆకులు విస్తారంగా ఉన్నాయంట. దూరం నుంచి చూస్తేనే చాలా ఆకులు కనిపించేసరికి కొన్ని ఫలాలైనా దొరకకపోతాయా అని చెప్పేసి ప్రభువు వారు పరిగెత్తుకొని వచ్చారు. కానీ ఒక్క ఫలము కూడా దొరకలేదంట. చూడండి, ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్నను అడిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ చెట్టు మీద ఫలాలు లేవని తెలియదా అంటే తెలుసు ముందుగానే, కానీ శిష్యులకు చూపించడం కోసం అక్కడి వరకు తీసుకొని వెళ్ళాడు. మూడోదిగా ఆ చెట్టును ఎందుకు శపించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ చెట్టు ఇతరులను మోసగించే చెట్టులాగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే దారి గుండా వెళ్తున్నటువంటి వారు ఆ చెట్టును చూసినప్పుడు, అబ్బా ఎంత ఫలించింది, దీనికి ఎన్ని ఫలాలు ఉన్నాయో అని చెప్పేసి వారిని మోసగిస్తూ ఉన్నది. కాబట్టి మోసగించే వాళ్ళను దేవుడు విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టాడు. వేషధారులను దేవుడు క్షమిస్తాడా అంటే అస్సలు క్షమించాడు. ఒకవేళ అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా ఆకులతో పాటే ఆ యొక్క ఫలాలు రావాలి కాబట్టి, అంతకంటే ముందే రావాలా, పోనీ ఆకులతోనే రావాలి కాబట్టి రానందుకు అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఆకులు కూడా రాకుండా ఉండాలి. కానీ ఈ చెట్టుకు ఆకులైతే విస్తారంగా వచ్చాయి, కానీ ఫలాలు లేకపోవడం ద్వారా ఆ చెట్టును ప్రభు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి, ఈ అంజూరపు చెట్టులో అన్ని ఆధిక్యతలే మనకు కనిపిస్తూ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక అంజూరపు చెట్టును ప్రభువు వారు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఒక యజమానుడు ద్రాక్ష తోట వేస్తే అందులో ఒక అంజూరపు చెట్టు కూడా మొలిసిందంట. 3 సంవత్సరాల నుండి ఏమైనా ఫలిస్తుందా, ఒక్క పండునైనా ఇవ్వకపోతుందా అని చూస్తూ ఉన్నప్పుడు అది ఫలించట్లేదంట, ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వట్లేదంట. చూసి చూసి విసిగిపోయినటువంటి యజమానుడు దాసునితో చెబుతూ ఉంటాడు, ఈ చెట్టు వల్ల భూమి ఎందుకు వ్యర్థం కావాలా, దీన్ని నరికేసే అని చెప్పినప్పుడు ఆ దాసుడు చెప్పినటువంటి మాట, అయ్యా దాని చుట్టూ త్రోవి దానికి నీళ్లు పెట్టి ఎరువు వేసి ఈ యొక్క ఒక్క సంవత్సరం మాత్రము ఉండనివ్వండి, దానికి ఏమేం కావాలో నేను చూసుకుంటా, దాని అవసరాలన్నింటినీ నేను తీరుస్తా, అప్పుడైనా సరే ఫలిస్తే ఉండనివ్వండి, లేకపోతే దాన్ని నరికేయండి అని చెప్పినాడంట. చూడండి, 1 సంవత్సరము టైం తీసుకున్నాడు దాసుడు. ఆ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఎంతో గొప్పవి అయినప్పటికీ ఫలించకపోతే ఆ యజమానుడు ఒప్పుకోలే. చూడండి, ఆ యజమానుడు ఎవరు అంటే దేవుడు, ఆ దాసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అంటే ఈ 2 సందర్భాలను బట్టి ఫలించకపోతే చెట్టును దేవుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. యజమానుడు దాన్ని తీసివేయండి అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే అది ఫలించట్లేదు. అన్ని మంచి లక్షణాలే ఉన్నా ఫలించకపోతే దేవుడు ఒప్పుకోవట్లేడండి. చూడండి, ఆ చెట్టు ఎవరిని పోలి ఉన్నది అంటే మనం ముందుగానే ధ్యానించినాం. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఓ చెట్టు లాగున్నారంట. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా చెట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ అంజూరపు చెట్టును పోలి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో అన్ని మంచి లక్షణాలే ఉండొచ్చు. మనం క్రమంగా మందిరానికి వచ్చే వారంగా ఉండొచ్చు.
మనం దేవునికి ప్రార్థించే వారంగా ఉండి ఉండొచ్చు. మనం దేవునికి కానుకలు దశంభాగాలు ఇచ్చే వారంగా ఉండి ఉండొచ్చు. మనం దేవుని మాటలకు లోబడే వారంగా ఉండి ఉండొచ్చు. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉండి ఉండొచ్చు. దేవుని పనిలో వాడబడుతున్నటువంటి వారమై ఉండొచ్చు. చూడండి, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా మనం ఫలించకుండా ఉన్నట్లయితే, ఆత్మ ఫలాలు మనలో లేకుండా ఉన్నట్లయితే, దేవుని కొరకు మనం ఫలించి అభివృద్ధి పొందే వారంగా ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు ఒప్పుకుంటాడా అంటే ఆ చెట్టును ఒప్పుకోలే. దేవుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనల్ని ఒప్పుకుంటాడా అంటే మనల్ని కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? అంజూరపు చెట్టులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నా మనం ఫలించే వారంగా ఉండాలి. దేవుడు కోరుకున్న ఫలాలను అందించే వారంగా ఉండాలా. ఇతరులకు దేవుని మాధుర్యాన్ని పంచిపెట్టే వారంగా ఉండాలా. ఇతరులను ప్రభువు సన్నిధానానికి నడిపించే వారంగా ఉండాలా. మనం దేవుని రాకడకు సిద్ధపడాలా, అనేకులను సిద్ధపరిచే వారంగా ఉండాలా. అని మనం ఫలిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఫలించకుండా అన్ని మంచి లక్షణాలు ఉన్నా ఆ చెట్టును ఒప్పుకోలేదు, మనల్ని కూడా దేవుడు ఒప్పుకోడు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నీ కలిగి జీవిస్తూ దేవుని కొరకు ఫలించే వారముగా, దేవుని మాధుర్యాన్ని అనేకులకు పంచిపెట్టే వారంగా జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.